South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. Ladies and gentlemen, welcome to iDream Media. Nenu Priyadarshi. సో నా ముందు ముగ్గురు ఉన్నారనమాట. బేసికలీ రోమియో జూలియట్ అనే పదాలు వింటూ ఉంటాం కదా, ఇక నుంచి కొన్నాళ్ళు డానీ దేవిక అనే వినబోతున్నామేమో అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. బికాజ్ ఇద్దరు మనుషులు ప్రేమించుకోవడం వేరు, కానీ ఒక ఆత్మ ఒక మనిషి ప్రేమించుకోవడంలా కనిపిస్తుంది ఇది ట్రైలర్ అండ్ టీజర్ చూస్తుంటే. అండ్ మోస్ట్లీ కొన్ని ట్రైలర్ అండ్ టీజర్స్ చూసినప్పుడే మనకి ఖచ్చితంగా ఇది చూడాలి మనం అని అనుకుంటాం. సో రీసెంట్గా నాకు ఇది అనిపించింది అనమాట. సో నా ముందు ముగ్గురు ఉన్నారు. ఈవిడ చూస్తే ఎవరైనా యంగ్స్టర్స్ 20s ఉన్న వాళ్ళు పెళ్లి చూపులకి వెళ్తే ఇలాంటి అమ్మాయి కనిపించాలని అనుకుంటారు. అండ్ ఈయన చూసి చూడంగానే నచ్చేస్తారు. అండ్ ఆయన చాలా బాగున్నారు. మరి అక్కడ వైట్ డ్రెస్లో ఆత్మలా కనిపిస్తున్నారు. మరి ఇక్కడ ఏంటో మరి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? హాయ్, బాగున్నానండి. మీకు చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెటప్ ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, కానీ మేము ఆన్ స్క్రీన్ అదే ఎక్కువ అలవాటు. శారీస్ అంటే నేను టైప్ కాస్ట్ అయిపోయినట్టున్నాను. టైప్ కాస్ట్ కాదు, బేసికల్లీ ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తాను. అంటే మీకు తెలియకుండానే మీ క్యారెక్టరైజేషన్స్ టీచ్ చేస్తూ ఉంటాయి సొసైటీకి. అంటే ఒక ఉమెన్ ఎలా ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఉమెన్. ఫీల్స్ వెరీ గుడ్ టు హియర్ దిస్. అంటే మీ క్యారెక్టరైజేషన్స్ అన్నీ అలాగ ఉంటాయి. మేబీ పెళ్లి చూపుల ఎఫెక్ట్ గట్టిగా పడినట్టుంది. అంటే ఇంటెన్షనలీ నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నా క్యారెక్టర్స్ అందరిని ఇన్స్పైర్ చేయాలి అని చేయను నేను. బట్ ఇఫ్ దట్స్ హ్యాపెనింగ్ దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్. అంటే ఇప్పటిదాకా మేము రీతు వర్మ అనగానే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్, హాట్ బ్యూటిఫుల్ ఇలాంటి మైండ్లోకి రావు. బేసికల్లీ అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్, పక్కింటి అమ్మాయి. పక్కింటి అమ్మాయి నేను వింటూ ఉంటాను. బట్ పక్కింట్లో కూడా ఇంత టఫ్ అమ్మాయి ఉండకూడదని కోరుకుంటాం. వెరీ టఫ్, బట్ ఒక స్ట్రాంగ్ ఉమెన్, డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా తీసుకోగలదు, ఎవరినైనా ఎదిరించగలదు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఇందులో క్యారెక్టర్ కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. సో బేసికలీ దేవిక ఒక చాలా సింపుల్ అమ్మాయి, ఒక కన్జర్వేటివ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. తన వరల్డ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇట్స్ బేసిక్లీ హర్ ఫ్యామిలీ, వర్క్, ఫ్రెండ్స్, అంతే. సో పక్క ఊరికి వెళ్ళాలన్నా తనకి చాలా భయం. షీఈ్ నాట్ అడ్వెంచరస్ ఎట్ ఆల్. అండ్ ఐ థింక్ చాలాసార్లు మన చుట్టుపక్క చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు ఆర్ ఇదే చెయ్యి. ఎస్పెషలీ అమ్మాయిలకి చాలా చెప్తూ ఉంటారు. సో ఐ థింక్ ఈ స్టోరీ విల్ గివ్ పీపుల్ సమ్ కైండ్ ఆఫ్ హోప్. సో నా క్యారెక్టర్లో కూడా ఒక మంచి ఆర్క్ ఉంటుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఐఎమ్ హోపింగ్ దట్ అది చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారు, జస్ట్ లైక్ మై అదర్ క్యారెక్టర్. అంటే పెళ్లి చూపుల క్యారెక్టర్ తీసుకుంటే ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఎలా బ్రతకొచ్చు అనేది, అబ్బాయిలకి కాంపిటీషన్గా అబ్బాయిని డామినేట్ చేసే విధంగా ఎలా బ్రతకొచ్చు, కాంపిటీషన్ అబ్బాయిలకి. ఇందులో అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఇన్ జనరల్ అందరికీ ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ గివ్ అ రే ఆఫ్ హోప్. బట్ అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, పాజిటివ్ వేలోనే చెప్తున్నా. అంటే నెక్స్ట్ వరుడు కావాలనిలో ఒక అబ్బాయిని ఎలా చూస్ చేసుకోవాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అంటే చాలా చాలా ఈజీగా పడిపోతూ ఉంటారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు, హార్ట్ బ్రేక్ అవుతుంది. బట్ అలా కాదు, ఒక హార్ట్ బ్రేక్ అయిన తర్వాత అమ్మాయి ఏం నేర్చుకుంది, తర్వాత అబ్బాయిని ఎలా చూస్ చేసుకోబోతుంది, ఇలాంటివన్నీ అందులోంచి నేర్చుకుంటాం. ఇందులో చూస్తే నాకు ఇదే అనిపించింది, అంటే ఒక ఫ్యామిలీ మధ్య నలిగిపోతున్న అమ్మాయి, సొసైటీ స్ట్రెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సొసైటీ ప్రెషర్ అయితే వాటి నుంచి ఎలా బయటపడద్ది అనేది నాకు అనిపిస్తుంది. బట్ మరి కన్క్లూజన్ మీరే చెప్పాలి. యువర్ అనాలిసిస్ ఇస్ వెరీ గుడ్, బట్ మిగతాదంతా ఐ థింక్ వెబ్ సిరీస్లో చూడాలి అందరూ. సో వీఆర్ గోయింగ్ టు కీప్ a few things mystery. ఓకే, ఇప్పుడు ఇది బేసిక్ లైన్, ఒక బేసిక్ లైన్ చెప్పాను కదా, ఒక ఆత్మ ఒక మనిషి ప్రేమించుకుంటున్నట్టు కనిపించింది నాకు. దాన్ని మీరు అగ్రీ చేస్తారా? కరెక్టేనా పాయింట్? అది కూడా ఏమన్నా సస్పెన్స్ ఉందా? అది కూడా చూస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ వైట్ డ్రెస్ లోనే కనిపిస్తున్నారు మళ్ళీ. అంటే దేర్ ఇస్ వన్ మోర్ క్యారెక్టర్. ఈయన సర్ప్రైజ్ ఉన్నారు, నాకు అర్థమైంది. శివ ఎందుకున్నారు, సుబ్బరాజ్ గారు కూడా ఉన్నారు. సో ఇస్ ఇట్ ఎ లవ్ స్టోరీ, ఇస్ ఇట్ నాట్, ఇస్ ఇట్ ఎ థ్రిల్లర్, ఇస్ ఇట్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇస్ ఇట్? యా ఎగ్జాక్ట్లీ, దట్స్ ఫర్ ది ఆడియన్స్ టు ఫైండ్ అవుట్. బట్ అదే అనుకున్నా, అసలు రివీల్ చేయలేదు క్యారెక్టర్ ని, చాలా సర్ప్రైజింగ్ ప్యాక్ లా పక్కన పెట్టారేమో అనుకుంటున్నా. ఇట్స్ జస్ట్ ఎ ట్రైలర్, ఇట్స్ జస్ట్ ఎ ట్రైలర్ కదండి, పిక్చర్ అభి బాకీ హై. సో ఓకే. సో మీ విషయానికి వచ్చేసరికి ఇందాక ఆవిడ టైప్ కాస్ట్ అయిపోతుందని సంథింగ్ ఏదో అన్నారు, కానీ మీ విషయానికి వచ్చేసరికి మీకు ప్రెషర్ ఉంటుంది. థింగ్ ఏంటంటే నాన్నగారి వల్ల కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఇండివిజువల్గా స్ట్రెస్ చేయాలి, వీళ్ళ అబ్బాయి అని ఎప్పటికీ రాకూడదు. బట్ ఆల్మోస్ట్ మీరు తెచ్చుకున్నారు ఇప్పటిదాకా. బట్ మధ్యలో ప్రయోగాలు చేశారు కదా, లైక్ అంటే మాస్ రగ్గుళ్ళకు కనిపించడానికి ట్రై చేశారు.
మీకు ఏం వచ్చిందండి అవుట్పుట్ అంతా అయిన తర్వాత ఏం నేర్చుకున్నారు? అంటే దట్ వాజ్ వన్ ఫిలిం. అంటే నో డౌట్ ద లుక్ మేబీ ఆ మనుచరిత్ర అనే ఫిలింలో ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ రగ్గెడ్ లుకింగ్, మేబీ ఒక కమర్షియల్ లుక్లో ఉన్న ఫిలిం. కానీ ద బేస్ లైన్ అంటే నేను ఆ స్టోరీ చూస్ చేసుకోవడానికి కారణం నాట్ బికాజ్ ఇట్ వాస్ కమర్షియల్ బట్ బికాజ్ ఇట్ వాజ్ అంటే ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉంటుందో దట్ ఐ రియలీ లైక్డ్. సో అంటే మీరు అన్నట్టు ఆ ప్రెషర్ నో డౌట్ ఉంటుంది కానీ బట్ నేను ఆ ప్రెషర్ తీసుకోవట్లేదండి. అంటే నేను అనుకోవడం కమింగ్, నేను ఇందాక కూడా ఇంకొకరు ఎవరు అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. అంటే కమింగ్ 10 yearsలో నేను 5 సినిమాలు చేసినా పర్లేదు బట్ ఐ వాంట్ దోస్ ఫిల్మ్స్ టు స్టాండ్ అవుట్. అంటే నో ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ వెల్ ఆర్ ఇట్ డజంట్ వెల్, నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అట్లీస్ట్ ఓకే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్ అని నేను అనుకోవాలి. సో ఐ థింక్ ఇట్ గోస్ ద సేమ్ అండి విత్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఐవ్ డన్. ఈవెన్ దో అది ఆ సినిమా బాగా చేసినా బాగా చేయకపోయినా ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిల్మ్. యా అంటే బేసికల్లీ ఏంటంటే నిజం చెప్తున్నా, అది ఊరికే ఏదో కాదు, చూసి చూడంగానే ఈ అబ్బాయికి హీరో క్వాలిటీస్ ఉన్నాయని అందరూ ఆ సినిమా చూడగానే అనేసుకున్నారు క్వాలిటీస్ ఉన్నాయని. బట్ మీరు ఒకవేళ నేను ఇందులో ఫిట్ అవ్వాలి అని అనుకున్నారా ఏంటి అనిపించింది? అంటే చాలా రగ్గుడ్ లుక్లో కనిపించడానికి ట్రై చేశారు బట్ ఎంతైనా మీ క్యూట్ లుక్స్ పోవు కాబట్టి మీరు కొంచెం హ్యాండ్సమ్గా ఉంటారు కాబట్టి అది పక్కకు పోలేదు. థింగ్ ఏంటంటే ఉండొచ్చండి. ఐ మీన్ బట్ ఇప్పుడు నేను అది ట్రై చేయకపోయి ఉంటుంటే నాకు తెలిసేది కాదేమో. అంటే నేను వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ అన్లెస్ అండ్ అంటిల్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ మనం ఎన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేస్తేనే అంత గ్రో అవుతామని నాకు అనిపిస్తుంది. అంటే బికాజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ యాక్టర్ టు ఫిట్ ఇన్ టు ఎవ్రీ జానర్. బట్ అది మనకు తెలుసుకోవాలంటే మనం ట్రై చేస్తే కానీ మనకు తెలియదు. సో ఐ ఫీల్ ఇట్స్ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ అవెన్యూస్ ఫర్ మీ. బట్ మీరు చాలా నిజంగానే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు భూతద్దం భాస్కర్ నారాయణ ఒక కొత్త జానర్ ట్రై చేశారు, థ్రిల్లర్ విత్ డివినిటీ చాలా యాడ్ అయినాయి, అందులో లేయర్స్, క్యామియోస్ కనిపిస్తూ ఉన్నారు రకరకాలుగా. లైక్ అనగనగా రీసెంట్ సేమ్ అంటే సుమంత్ గారు జూనియర్ వర్షన్ ఎలా ఉంటారో అలాగే నమ్మేశారు. సుమంత్ గారు అబ్బాయి అంటే నమ్మేస్తారు, అలా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి మరి ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే ఏం రివీల్ చేయలేదు కాబట్టి అడుగుతున్నా. బట్ ఇది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. అంటే దేవిక అని ఒక సెంట్రల్ క్యారెక్టర్ చుట్టూతో చాలా క్యారెక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి తన జర్నీలో. ఈ 7 episodes ఏదైతే ఉందో ప్రతి ఎపిసోడ్లో దెర్ ఆర్ క్యారెక్టర్స్ దట్ ఆర్ యాడింగ్ ఇన్ టు ద ప్లాట్. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఎండ్ వరకు చాలా ఇంపార్టెంట్గా స్టోరీని క్యారీ ఫార్వర్డ్ చేసే క్యారెక్టర్సే ఉన్నాయి. ఏది కూడా జస్ట్ కమ్ అండ్ గో లాగా లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ జనరలీ ఇలాంటి క్యారెక్టర్స్ మనకు వచ్చినప్పుడు అంటే ఒక ఇమోషన్ బ్యాకింగ్తో ఉన్న క్యారెక్టర్స్ ఎప్పుడైతే వస్తాయో జనరల్గా ఆ క్యారెక్టర్స్ మనకు చాలా రోజులు గుర్తుంటాయి. అంటే నో డౌట్ మనకి యాక్షన్ కానీ లేకపోతే కామెడీ కానీ ఇవి మనం ఎంజాయ్ చేస్తాం స్క్రీన్ మీద. బట్ జనరలీ ఒక ఫిల్మ్ చూసిన తర్వాత లేకపోతే ఒక వెబ్ సిరీస్ చూసిన తర్వాత ద క్యారెక్టర్స్ వీ టేక్ హోమ్ ఆర్ ద క్యారెక్టర్స్ వీ కనెక్టెడ్ విత్ ఇమోషనలీ. అండ్ ఆ కైండ్ ఆఫ్ అన్ ఎమోషనల్ ఆర్క్ ఈ క్యారెక్టర్కి ఉండింది అనిపించింది. అండ్ ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ ఐ గాట్ టు డూ దిస్. ఓకే, అప్పుడు మీరు చెప్పిందంతా మేము గుర్తుపెట్టుకుని ఆ టైంలో చూసిన తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి మేబీ. యా సూర్య గారు, సో యాక్చువల్లీ నేను మీరు తెలుగు వారు కాదని అనుకున్నాను. అంటే అంటే బాలీవుడేనండి. ఇంకా హీరోయిన్స్ వస్తుంటారు కదా అక్కడ నుంచి, మేము హీరోని తీసుకొద్దామని సూర్యని తెచ్చాము. పక్కా ఆంధ్ర, పక్క లైక్ మనం మంచి తెలుగు అబ్బాయి. అంటే మేము ఎక్కువ ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని చూడలేదు బట్ యాక్టింగ్ వైజ్ చూస్తుంటే అసలు ఇంకా ఎలా ఉందంటే ఐ మీన్ ఎప్పటి నుంచో జనరేషన్స్ నుంచి నడుస్తున్న ఒక హీరో లాగా. థ్యాంక్ యూ సో బేసికలీ కొంచెం మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? అంటే ఎలా సూర్య, హూ ఈజ్ సూర్య, అంటే హూ ఈజ్ సూర్య యాజ్ ఎ పర్సన్ అండ్ డానీ యాజ్ ఎ క్యారెక్టర్. డానీ యాజ్ ఎ డైరెక్టరా? డానీ యాజ్ ఎ క్యారెక్టర్ అంటున్నా. ఓకే. యా సో బేసికలీ దేవిక అండ్ డానీ అనే స్క్రిప్ట్ ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో ఆ స్క్రిప్ట్లో ఏదైతే డానీకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎక్స్ట్రీమ్ లవింగ్ ఉండొచ్చు, లేకపోతే ఒక కోపంగా ఈ సైడ్ కూడా ఉండొచ్చు. యాక్చువల్లీ మీకు ఏం రివీల్ చేయలేదు. సో ఎప్పుడైతే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయో, వేరియేషన్స్ ఉన్నాయో, ఆ హైపర్నెస్ ఇదంతా నా యాటిట్యూడ్లో కూడా కొద్దిగా ఉంటుంది అనమాట హైపర్నెస్ అనేది. సో ఐ థాట్ ఈ క్యారెక్టర్ అంతా కూడా బాగా సెట్ అవుతుంది మనకి. అండ్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ అలా హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ చాలా రిలేషన్షిప్స్ గురించి, లేకపోతే ఏమంటారు డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళ ఓన్ టైమింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఎఫెక్టివ్గా వాళ్ళని చూపించడానికి ఇదంతా ఉంటుంది అన్నమాట సిరీస్లో. సో ఇన్ దాట్ వే మొత్తం అంతా నచ్చి ఐ హాప్డ్ ఇన్ టు ద స్క్రిప్ట్. అండ్ మోర్ ఓవర్ నాకు డానీ క్యారెక్టర్లో నచ్చింది అంటే ఇలాంటి లవ్ స్టోరీస్లో నచ్చేది ఏంటంటే ఎక్కడ కూడా ఐ మీన్ టీజింగ్ లెవెల్ ఉండదు. ఐ మీన్ ఫస్ట్ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోయినా అబ్బాయి వెంట పడతాడు బట్ ఎక్కడ అది టీజింగ్ మేనర్లో కానీ కొంచెం అమ్మాయి విసుక్కున్నట్టు కానీ ఎక్కడ అనిపించదు. కొంచెం ప్యూర్ ఫామ్లో ఉంటాయి, కొంచెం వింటేజ్ లుక్ కాబట్టి మేబీ విలేజ్ స్టోరీస్ వీటి వల్ల నాకు కూడా ఇలాగే అనిపించింది. ఎక్కడ అమ్మాయి విసుక్కున్నట్టు కూడా కనిపించలేదు. డెఫినెట్లీ దిస్ లైక్ ఎన్ ఓల్డ్ స్కూల్ చార్మ్ ఇన్ దిస్ స్టోరీ. ఎమోషన్స్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి సిరీస్లో. అండ్ ద వే దే ప్రెజెంటెడ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ఆ సిచ్యువేషన్స్ అండ్ విజువలీ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ప్లెజెంట్ టు వాచ్.
మీరు అన్నట్టు ఐ థింక్ ఆ టీజింగ్ ఆస్పెక్ట్ మీరు అంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ వెరీ ప్యూర్ సిరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అండి. ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఇప్పుడు ఓటీటీ దగ్గరకు వచ్చేసరికి జనరల్గా మనకు బికాస్ దర్ ఇస్ నో సెన్సర్షిప్ యూనో మనం ఆ లైన్ క్రాస్ చేస్తాం కొన్ని వెబ్ సిరీస్లో అక్కడ. బట్ దిస్ ఈజ్ లైక్ వన్ షో దట్ మీరు పిల్లలతో పాటు మీ గ్రాండ్ పేరెంట్స్తో పాటు కూర్చొని చూడొచ్చు. ఈవెన్ ఆస్ట్రాలజర్ ఒక లైన్ కూడా కొంచెం హైలైట్ అయింది. అంటే పెళ్ళి ఒకరితో ఫిక్స్ అయినట్టు ఉంటుంది కానీ ఒక 3 months వేరే వాళ్ళతో అట్రాక్ట్ అవుతుంది అనే కైండ్లో ఉంది. బట్ అంటే చాలా అంటే ఒక అమ్మాయి మనసు ఎలా ఉంటుంది అనేది ఒక పొయిటిక్ వేలో నవల్స్ ఉంటాయి ఒకప్పుడు. సో ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో ఒక అమ్మాయి హృదయం, ఒక మనసు ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి మనసు, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో అనిపించింది. కంప్లీట్ నాకు ఎక్కువ మీ మీదే ఫోకస్ చేస్తారు అని అనిపించింది క్లియర్లీ. ఒక అమ్మాయి మనసు ఎలా ఉంటుంది అంతేనా? డెఫినెట్లీ ఐ థింక్ వీ ఆల్ గో త్రూ బ్యాటిల్స్ ఆఫ్ అవర్ ఓన్. సో అది చూపించడానికి ట్రై చేశాము. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్ ఐ హోప్ లైక్ ద స్టోరీ గివ్స్ ఎవ్రీ వన్ యునో సమ్ సార్ట్ ఆఫ్ హోప్ అండ్ దే టేక్ అవే లైక్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ ద సిరీస్. యా యాక్చువల్లీ ఉమెన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అయితే సరదాగా జనరేషన్స్లో అమ్మాయిలు డేంజరు ఇలాంటి మాటలు అంటున్నాం. ఈవెన్ అమ్మాయిల డామినేషన్ ఎక్కువ ఉంది, అమ్మాయిలు ఎక్కువ సంపాదిస్తున్నారు, మేబీ రకరకాల ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కటి సీరియస్గా ఉంది, ఒక్కొక్కటి సిల్లీ మేనర్లో ఉంటుంది. బట్ సీరియస్గా మాట్లాడుకుంటే అమ్మాయిలు ఉండే సాక్రిఫైజులు చాలా ఉంటాయి. బికాజ్ ఈవెన్ మీరు ఐ మీన్ టీనేజ్ నుంచి కొంచెం మీకు తెలుసు మంత్లీ అదొక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ పెళ్ళి అయితే ప్రెగ్నెన్సీ అదొక పెయిన్ ఉంటుంది. తర్వాత ఒకవేళ పెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కొత్త ఫ్యామిలీకి వీళ్ళు అటాచ్ అవ్వాలి, అమ్మాయి అటాచ్ అవ్వాలి, అబ్బాయి మాత్రం అటాచ్ అవ్వడు. నేను అబ్బాయి రాడు కదా అక్కడికి వచ్చి, ఇల్లరికం అల్లుడు చాలా తక్కువ కేసెస్ ఇలాంటి టర్మ్స్ వినేవి. సో మీరు ఐ మీన్ లిటరల్లీ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అన్నీ దాటేసి ఇప్పటికి వచ్చారు ఇక్కడికి. బట్ ఇనిషియల్ డేస్లో Wow, this took some other tangent altogether. I wasn't expecting like a deep conversation, but మీ ఆలోచన నాకు చాలా నచ్చింది. Not everybody is, you know, their way of thinking is not the same. But to be honest, I didn't really struggle a lot because ముందు నుంచే నేను మంచి టీమ్స్తో వర్క్ చేశాను. Like I come from a very protective upbringing. So initially నేను చాలా nervousగా ఉండేదాన్ని of how it's going to be, what kind of people I'm going to work with. But luckily I got to work with some great teams. So I didn't really face a lot of like bad situations. So I don't know if I'll be able to say anything negative. Like luckily my journey has actually been జస్ట్ పీపుల్ త్రూ వచ్చే నెగిటివిటీ గురించి అడగట్లేదు నేను. ఛాలెంజెస్ నార్మల్గా మీకు ఒక ఉమెన్గా కూడా కొన్ని ఫేస్ చేయొచ్చు. మేబీ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి అంటే అందరికీ రావట్లేదు. మీకైతే కొంచెం ఉమెన్ మీద ఫోకస్ చేసే రోల్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. మీరు చేసిన అన్ని రోల్స్ కూడా ఉమెన్కి ఖచ్చితంగా వెయిట్ ఉంటేనే, దట్టు వెయిట్ కాదు ఓవర్ వెయిట్ ఉంటేనే మీరు సైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ దీనిలోకి రావడానికి కొంచెం స్టార్టింగ్లో ఏమన్నా ఫేస్ చేశారా? కొంచెం ఎలాంటి రోల్స్ రాకుండా స్టార్టింగ్ జస్ట్ గ్లామరస్ ఒక గ్లామ్ డాల్ రోల్ మాత్రమే వచ్చినాయి. అలాంటి రోల్స్ అయితే నాకు ఎక్కువ ఆఫర్ చేయలేదు. బట్ యా ఇట్ వాజ్ స్ట్రగుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ వాంటెడ్ టు డూ. యునో ఐ ఫీల్ లైక్ I thrive when I do characters that have some weightage. You know, alanti characters dorkinappude I find it very challenging and I feel like I do my best. So to get those kind of films and to get those kind of characters has definitely been a struggle. The waiting period was very difficult. Na career lo like there have been years where I didn't have any release, like say నేను పెళ్లి చూపులు 2016లో చేశాను, 17లో ఐ డిడ్ కేశవ, దాని తర్వాత 2 years ఐ డెంట్ హ్యావ్ ఎనీ రిలీజ్. దెన్ 2020లో కన్నుం కన్నుం కొలయడతాలు కన్నులు కన్నులు రిలీజ్ అయింది. సో దట్ వెయిటింగ్ పీరియడ్ వాజ్ వెరీ డిఫికల్ట్. యునో దెర్ వుడ్ బి టైమ్స్ వేర్ ఐ వుడ్ లైక్ డౌట్ మై సెల్ఫ్, యునో ఇస్ దిస్ మెంట్ ఫర్ మీ అని అలాంటి క్వశ్చన్స్ వచ్చేవి. బట్ I don't know, I just had some kind of hope and then I continued doing this with the support of my family and friends. And yeah, I'm here. ఇంకొకటి అంటే ఓపెన్గానే ఇంకొక స్టేట్మెంట్ చెప్తున్నాను, వినేది ఎక్కువగా హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా వినేది ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఎంత కుదిరితే అంత రెవెన్యూ జనరేట్ చేసేసుకోవాలి ఉన్న స్పాన్లో. బికాజ్ హీరోలు 60 years వచ్చినా కూడా వాళ్ళు లీడ్గా చేస్తారు, 70 years వచ్చినా కూడా. బట్ హీరోయిన్స్ అలా చేయరు. వాళ్ళు ఒక పర్టికులర్ ఒక 40 దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి లీడ్స్ ఆగిపోతాయి, వాళ్ళు వేరే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఆలోచన బయట పబ్లిక్లో కావచ్చు, నెటిజన్స్లో కావచ్చు, ఆర్టికల్స్లో కావచ్చు ఇలాంటి పోర్ట్రే అవుతూ ఉంటాయి. బట్ మీరు ఎక్కడ అలాంటి బిలీవబిలిటీ మీకు లేనట్టే ఉంది. బికాజ్ మీరు చెప్పిన గ్యాప్ ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఆచితూచి తీసుకుంటున్నారు. ఏదో ఒకటి సర్లే దేనికైనా రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది.
అంతే కదండి. ఇప్పుడు పెద్ద సినిమాలో చిన్న మీకు 10 minutes చూపించిన, అప్పుడప్పుడు సాంగ్స్లో చూపించిన రెమ్యూనరేషన్ ఇంకా ఎక్కువ వస్తుంది పెద్ద సినిమా కాబట్టి. బట్ చిన్న సినిమాలో ఎక్కువ మొత్తం ఓవరాల్ మీరే ఉన్నా మేబీ వాళ్ళకి కొంచెం బడ్జెట్ తక్కువ ఉండబట్టి వాళ్ళు తక్కువ మిమ్మల్ని బార్గెన్ చేస్తారు, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని. బట్ ఇంపాక్ట్ మాత్రం ఇది ఉంటుంది. అంటే మీరు సోల్ని మీ హార్ట్ని ఫాలో అవుతారా, లేదు ఈ టర్మ్ని ఏమన్నా ఫాలో అవుతారా? దీపం ఉండగానే వీళ్ళు చక్క పెట్టుకోవాలి, మనం వచ్చాం కాబట్టి కొంచెం కమర్షియల్గా ఆలోచించాలి, రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, ఉన్నంతలో ఫటాఫట్ చేసుకోవాలని. I'm into acting mainly because of my passion for cinema andi. Of course money is important, but mainly I want to be satisfied as an actor. Manchi work cheyali, that gives me peace of mind. I think that's my priority as an actor. I think again all of us have bills to pay, money is important, but maybe not the most important thing for me. So naku nachindi nen chestanu. అంతే, ప్రయారిటీస్ మారుతాయి ఎవరికల్గా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే రోమియో జూలియట్ బాగా ఫేమస్ టర్మ్ కాబట్టి, వాళ్ళిద్దరి పేర్లు బాగా ఫేమస్ కాబట్టి ప్రజెంట్ మాత్రం దేవిక అండ్ డానీ అని మేము ఫిక్స్ అవుతాం. సో ముగ్గురు చాలా మంచి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసారు మీరు. లేదంటే ఐ హోప్ విల్ లివ్ అప్ టు ఇట్. ఆత్మ మనిషి లవ్ స్టోరీ కదా, కొంచెం ఇంకా తెలియని లవ్ స్టోరీ. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆత్మలు దొరుకుతాయేమో, నైట్ స్విచ్ లైట్లు ఆఫ్ చేసుకుని మాట్లాడుకోవాలి. ఇంకా రోజంతా రాత్రి అంతా పక్కనే ఉంటాం, ఇంకెక్కడికి వెళ్తా అక్కడికి తిరుగుతా, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఇలా ప్రత్యక్ష అవుతుంది. అయితే థింగ్ ఏంటంటే అమ్మాయిలే అర్థం కావట్లేదు, ఇంకా ఆత్మలు ఏమర్థం అవుతాయి, అది ఇంకా పెద్ద టర్మ్. అయ్యో మళ్ళీ మీరు సీరియస్ అవుతారా ఎంతసేపు పొగిడి ఇప్పుడు ఎలా. సరే ఇప్పుడు దేవిక డానీ ఫర్ సపోజ్ మనం ఐడియల్ నేమ్స్ కింద తీసుకుందాం. సో మీ లైఫ్లో డానీ రావాలంటే ఆ డానీకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మీ లైఫ్లో దేవిక రావాలంటే వస్తారు కదా ఫ్యూచర్లో, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీరు చెప్పండి ముందు, బికాజ్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ టాకింగ్, సో నాకు కొంచెం రెస్ట్ కావాలి. ఏమో నాకు ఐ థింక్ ఒక ఐడియల్ లిస్ట్ అంటూ ఏం లేదు, బట్ ఐ ఫీల్ దట్ కనెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆ స్పార్క్ అంటాం కదా, ఐ థింక్ అది దట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా ఐ థింక్ ప్రాబ్లీ సంబడి హూస్ వెరీ గివింగ్ అండ్ కైండ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. స్పార్క్ అంటే ఇప్పుడు బాగుంది, బాగా మంచి మాట మాట్లాడారు, సినిమాల్లో ఉంటుంది. మీరు ఎప్పుడన్నా రియల్ లైఫ్లో ఫేస్ చేశారా? మేబీ చైల్డ్హుడ్ నుంచి టీనేజ్లో స్పార్క్ ఉందండి, చాలా సార్లు వచ్చి అది ఇంపార్టెంట్. స్పార్క్ కొంచెం మరీ ఇప్పటిదాకా కాలిపోయినవే జరిగినాయి, కానీ మిమ్మల్ని బర్న్ చేసి లోపల బర్న్ చేసింది లేదు? ఇలా లేదండి, పూర్తిగా కాలిపోయినవే ఉన్నాయి. సూర్య గారు మీరు చెప్పండి. నాకు స్పెసిఫిక్గా ఒకలా ఉండాలని ఏం లేదు, బట్ సంబడీ హూ ఇస్ మోర్ ఓపెన్గా ఉండి నా పర్స్పెక్టివ్ కంప్లీట్గా అర్థం చేసుకుని తనలాగా ఉంచగలను, నన్ను నాలాగా ఉండిస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఐ థింక్ దట్స్ వాట్ ఐ వుడ్ బి సీయింగ్ ఫర్. ఓకే మీరు చెప్పండి. బ్యాక్ టు మీ. పెద్ద లిస్ట్ ఉందండి. Should I say every point? Then I'm just kidding, but basically somebody kind, somebody with a good heart, emotional maturity undali, because I feel like I'm a very emotional person. I'm an emotionally driven person, and I'm a very sensitive person. So nato deal cheyalante that person has to be emotionally mature. Inka enti, these two are like the top things, and then what else? Good sense of humor would be good. Ante. నైస్ ఇప్పటికోసం అంతే. చాలా క్లారిటీగా ఉన్నారు. మనం ఏదో కమ్స్ విత్ ఏజ్, నో ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్. కమ్స్ విత్ ఏజ్ అని కాదు, జెండర్ కూడానండి. మేము ఎలాంటి స్టేజ్లో ఉన్నామంటే అమ్మాయి అయితే చాలు. అంటే మీ గురించి కాదు, కానీ బేసికల్లీ నెటిజన్స్లో ట్రెండ్ అయ్యేది అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. మీరు రీల్స్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది, అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి, అబ్బాయిలకి అయితే అమ్మాయి అయితే చాలు. సో నా ఫ్రెండ్స్ జోక్ చేస్తుంటారు, when it comes to work itself I'm so selective. When it comes to life partner, you can imagine how much more selective I could be, you know. So నా ఫ్రెండ్స్ అలానే చెప్తూ they keep 12 రౌండ్లు ఉంటాయేమో, రౌండ్లో ఒక 12 రౌండ్లు ఉంటాయి. నైస్. ఇప్పుడు మీకు రిలేషన్షిప్స్ మీద పూర్తి అవగాహన వచ్చిందా? అంటే మీకే రావాలి, బికాజ్ వీళ్ళు పర్వాలేదు, ఐ మీన్ నేను అనుకోవడం ఆయన పర్వాలేదు, ఆయన కాకినాడ రాజమండ్రి అంటుంటే కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుందేమో. Did I have any bad experience? కాదు రిలేషన్షిప్స్ ఎలా అంటే అమ్మమ్మ వాళ్ళ కొడుకు కూతురు ఇలా ఎవరెవరు ఏమవుతారు, ఇలాంటి అవగాహన ఉందా మీకు? ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి కదండి. ఓ అలానా? ఫ్యామిలీ ట్రీ ఉంటుంది, అర్థమవుతుంది అది మీకు బాగానే? అంటే తెలుసు, అక్కడ కొంచెం తెలుసు. తెలుసా? ఓకే. అప్పుడు
నాకు ఒక మావయ్య ఉన్నాడండి, మావయ్యకి కూతురు ఉంది. మీరు ఆ కూతురికి ఏమవుతారా? వాళ్ళకి ఒక సన్ ఉన్నాడు. వాడు నాకు ఏమవుతాడు? చాలా బేసిక్ నెఫ్యూ. తెలుగులో చెప్పాలా? కాదు, కరెక్ట్ కాదు. మీకు కాదు. ఓకే ఓకే, ఇంగ్లీష్లో చెప్పారా, తెలుగులో చెప్పండి. నెఫ్యూ ఇన్ తెలుగు వీరికి కూడా తెలియదు. నా మదర్ టంగ్ హిందీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అవును. గైస్ అల్లుడు అల్లుడు అనుకుంటా. కాదు, యాక్చువల్లీ నాకు మావయ్య ఉన్నాడు. మీరు అతనికి మామయ్య అవుతారు. నాకు మావయ్య కొడుకు అంటున్నారా? అంకుల్ డాటర్ ఉంది, డాటర్ కి సన్ ఉన్నాడు. వాడు నాకేమవుతాడు? ఓ ఎవ్రీబడీ ఇస్ గెస్సింగ్ ఇక్కడ. బట్ నోబడీ ఇస్ కరెక్ట్. మీ కరెక్ట్ ఆన్సర్ తెలుసా? ఏముంది అంటే బేసికల్లీ తెలుగులో చూస్తే ఇప్పుడు అబ్బాయికి మీరు మామయ్య అవుతారు. ఆల్మోస్ట్ నెఫ్యూ కరెక్ట్, ఇంగ్లీష్ లో బాబాయ్ సంథింగ్ అంతే కదా. మీరు బాబాయ్ అవుతారు అంతే కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్టేనా? ఓ మై గాడ్. సో ఐ డోంట్ రియల్లీ నో. ఈయన్ని తీసుకెళ్ళి ఈయనకి ఫ్యూచర్లో అలాంటి ఐ మీన్ మ్యాచ్ రావాలని కోరుకుంటున్నాను. ఫుల్ జాయింట్ ఫ్యామిలీ ఉండి ఇల్లంతా. ఎందుకంటే నేను గెస్ట్ చేసేస్తారు ఎవరెవరంటే కరెక్ట్గా చెప్పేస్తారు. నేను గుర్తుపట్టలేను అలాంటివి. సూపర్ సూపర్. మీరు ఇంకోటి ట్రై చేస్తారు అలాంటివి ఏమైనా అడిగినా? ఓకే. సో మీకు ఒక పెటర్నల్ గ్రాండ్ మదర్ ఉన్నారు. ఓకే. ఆవిడకి ఒక డాటర్ ఉంది. ఓకే ఓకే. ఆ డాటర్ ఆంటీ కజిన్. హీస్ యువర్ కజిన్. డాటర్ సన్. డాటర్ సన్ ఉన్నాడు. కజిన్ యువర్ కజిన్. వినండి, అన్న తమ్ముడు. నేను మీకే చెప్తున్నా, డాటర్ సన్ ఉన్నాడు. ఆ సన్కి ఇంకొక సన్ ఉన్నాడు. మీకేమవుతుంది? That initially what is that was the question, then he added one more. He's like, oh, she guessed it. Let's make it complicated. మీరు మరి నేను చెప్తున్నా మీ కజిన్ కొడుకు. Again you pretty much asked the same thing. Babai whatever. ఓకే ఓకే. ఈ అంతే కదా. సూపర్ సూపర్. అంటే నేను ఇంకా ప్రొలాంగ్ చేయలేనండి. మీరు మాస్టర్ మైండ్ అని అర్థమైంది. ఓన్లీ బ్యూటీ అనుకున్నాను. బ్యూటీ విత్ బ్రెయిన్ అని కూడా అర్థమైంది. చాలా లేట్గా రియలైజ్ అయ్యారు. యా బట్ ఎండ్ ఆఫ్ ద మీన్స్ దేవిక అండ్ డానీ ఎండ్ ఆఫ్ ద మోటో ఏంటి అసలు? ఐ మీన్ ఆడియన్స్ ఏం క్యారీ చేస్తారనుకుంటున్నారు సినిమా మొత్తం సిరీస్ చూస్తున్నారు? చెప్పండి. సో సిరీస్ అందరు చూసిన వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రితు ఎలా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లో ఉందో, తన ఒక్క క్యారెక్టరే కాదు, లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే సిరీస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు మన రోజు చూసే క్యారెక్టర్స్లో ఉంటాయి. సో వాళ్ళు చూసినప్పుడు ఒక నైస్ ఫీల్ గుడ్ సిరీస్ చూసినట్టు కొంచెం హాయిగా బ్రీజీగా ఫ్రెష్గా ఉంటుంది. ఐ థింక్ క్యారెక్టర్స్ కూడా కొంచెం ఏమంటారు డ్రమాటిక్ ఉంటుంది కదా, అది కాకుండా మోర్ రియలిస్టిక్ టు లైఫ్ ఆ నేచర్లో ఉంటుంది అనమాట. లైక్ చూస్తా అంతా కూడా. సో యా దే ఫీల్ ఫ్రెష్. ఓకే, ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడు బేసికల్లీ సిరీస్ అంటే మనకి స్పాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వరల్డ్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు క్లియర్గా. అదే ఒకవేళ నిజంగా అంత సబ్జెక్ట్ లేదనుకోండి, అంత డ్యూరేషన్ ఉండడం వల్ల వేస్ట్ అయిపోతుంది, కొంచెం బోర్ కొడుతుంది, ల్యాగ్ ఫీల్ అవుతుంది. మీరేం ఫీల్ అవుతున్నారు దీనిలో? అంత వరల్డ్ ఉందనుకుంటున్నారా ఇప్పుడు మీకున్న డ్యూరేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆడియన్స్కి చూపించడానికి? I think the advantage of making content on web is you get to explore different kinds of genres and freedom untundi, creative freedom. So like anduvalla like you'll be able to explain the world in detail. You know, moments ni koncham exaggerate cheyochu. So that way the audience will connect a lot more in depth with the characters and with the world that we've created. So I think that's one advantage with content that we shoot for web. కొన్ని క్యారెక్టర్స్ కున్న యాడ్ ఆన్స్ అంటే అది యూనో ఆ సర్టన్ యాడ్ ఆన్స్ కథను ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు, కానీ ఆ క్యారెక్టర్ మనకు అర్థం అవడానికి ఇంకా బాగా పనికొస్తుంది. సో యూనో అలా ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి డీటెయిలింగ్తో డిజైన్ చేసిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ శివ కందుకూరి, ప్రొడ్యూసర్ శివ కందుకూరి అయితే ఒకవేళ ఈ సిరీస్ని మీ దగ్గరకు వచ్చింది, మీరు ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తారు, అప్పుడు ఏం చేస్తారు? నో డెఫినెట్లీ అండి. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మనం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే క్యూరియాసిటీ మనకు క్రియేట్ అవ్వాలి. జనరల్గా మనము యూనో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ వెబ్ సిరీస్ మీరు చూస్తుంటే, అంటే వాట్ ఎవర్ మీకున్న ఫేవరెట్ వెబ్ సిరీస్ అయినా మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు దాన్ని బింజ్ వాచ్ చేసి ఉంటారు. అంటే కనీసం ఒక 3 ఎపిసోడ్స్ అయినా బ్యాక్ టు బ్యాక్ చూసుంటారు.
సో ఆ క్యూరియాసిటీ జనరేట్ చేస్తుందా లేదా అనేది మనం ఫస్ట్ చూడాలి. అండ్ దీంట్లో ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎండ్కి ఉన్న క్లిఫ్ హ్యాంగర్ ఇస్ డ్రైవింగ్ అస్ టు వాచ్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటే అందులో ఏమవుతుంది అనే ఒక చిన్న క్యూరియాసిటీ ఉండింది. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ దట్ విల్ వర్క్ అని మేము అందరం అనుకుంటున్నాం. మీరు ప్రొడ్యూసర్ లాగా చెప్పారు సమాధానం. లాస్ట్లో ఎండింగ్ ఐ మీన్ క్లిఫ్ హ్యాంగర్ ఉందా, నెక్స్ట్ దానికి డ్రైవ్ చేస్తుందా లేదా, ఇలాంటివన్నీ చెప్పారు చూడండి. అండ్ ఆల్సో కొంతమంది ఆల్రెడీ వెబ్ సిరీస్ చూసేశారు. సో ద ప్లాట్ఫామ్ డస్ అ ఫ్యూ స్క్రీనింగ్స్. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్తో ఏం తెలిసిందంటే ఈవెన్ ఇఫ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ ఫీచర్ ఫిల్మ్ ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ అని. సో ఐ థింక్ దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. సూపర్ అంటే మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఆల్రెడీ. రివ్యూ చూసారు అందరూ? నేను చూసేసాను ఆల్ ఎపిసోడ్స్. ఐ వాచ్డ్ ఇట్ విత్ మై ఫ్యామిలీ మొన్ననే. సో ఐమ్ ప్రిటీ కాన్ఫిడెంట్. అండ్ మోర్ థింగ్ ఏంటంటే హాట్స్టార్ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ఓటీటీ అందరి దగ్గర ఉండట్లేదు. కొన్ని ఓటీటీస్ జియో హాట్స్టార్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. క్రికెట్ వల్ల దాని వల్ల కనెక్ట్ అయ్యి మొత్తం సీరియల్స్ వల్ల కనెక్ట్ అయ్యి కొంతమంది క్రికెట్ రీజనల్ కాంటెంట్ అంటే ఈవెన్ ఫ్యామిలీస్ యంగ్స్టర్స్ నార్మల్ అందరి దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్. సో దీనివల్ల ఏంటంటే ఎవరు కొంచెం ఇప్పుడు స్ట్రీమింగ్ మినిట్స్ ఉంటాయి కదా, మీకు స్ట్రీమింగ్ మినిట్స్ అన్ని ఆల్మోస్ట్ బయట ఎంతమంది చూసారో అంతమంది మీకు దీనిలోనే వ్యాలిడేట్ అవుతాయి. లేదనుకోండి కొన్ని ఓటీటీస్కి ఏమవుతుందంటే ప్రాబ్లం, అంటే బయట డౌన్లోడ్ చేసుకుంటున్నారు దాని సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా చాలామంది. ఇదేంటంటే అన్ని ఆడియన్స్ని క్యాటర్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అని చెప్పి. సో మీకు వచ్చే అవుట్పుట్ కూడా కంప్లీట్ వస్తుంది అనమాట. రిజల్ట్ పనిచేయి ఫలితం ఆశించకంటారు కానీ మీ ఫలితం కంప్లీట్గా మీ చేతికి వచ్చేస్తుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. బోర్ ఏం ఫీల్ అవ్వలేదు కదా? ఇట్ మేడ్ us think. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.